అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్టణం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్టపోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకుజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారిపోతున్నదనుకుని నడుము బిగించి పిల్లు రుబ్బి పెట్టుకుని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి బూర్ల ముకుడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలుపెట్టుతున్న వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలని తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెలని తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా. రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి. రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటాం. ఏదో కాలక్షేపంగా తినిపోతాం అన్నారు. వాళ్ళందరూ ముసలి వాళ్లే. అందరూ ఇంచుమించు ఒక్క వయసు వాళ్ళు. ఒక పగ్గనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడి కూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకుసుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినడానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలియదా? అలాగే చేస్తాను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్నవాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత ఎంతోసేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవడానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది. కిందటి రోజున వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కామయ్యది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదకు వెళ్ళాడు. పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చుని పొయ్యి మీద కోడి కూర వండుతూ కనిపించింది. కామయ్య కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులని నేల మీద పోసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కామయ్యకు కళ్ళు చెదిరాయి. ఒక్కరోజు ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన మొండ పని బాగుంది. నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కామయ్య అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కామయ్య మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకొని పడుకుని ఉన్న మంగమ్మ కామయ్యను చూసి లేచి కూర్చున్నది. కామయ్య వస్తూనే, పాప నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకిదేం కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కామయ్య కేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో అప్పుడే నీకు వెరిచూపు వచ్చేసింది. అవును, మరి పిశాచాలకు వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కామయ్య. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరిన వండి పెట్టడం లేదు అన్నాడు కామయ్య. మంగమ్మకు కామయ్య మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది. పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకుని తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కామయ్య. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండిన ముసలిదాన్ని చివరికి పిశాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కామయ్య మంగమ్మను అడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటాముళ్ళే సర్దుకొని మరో ఊరు పోతున్నానని కామయ్యకు చెప్పి వెళ్ళిపోయింది. కామయ్య సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు. అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కామయ్య భార్య. అర్ధరాత్రి వేళ కామయ్య బూరెలు చేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కా పోయింది.
మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కామయ్య బూరెలు మొదట వాయి తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కామయ్య, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటును మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలివాళ్ళు కళ్ళు చింతనిప్పుల్లాగా మెరిశాయి. కుర్రపీనుగా డబ్బిస్తే కానీ మమ్మల్ని తిననీయవగా, ఎంత ధైర్యం, చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఈ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కామయ్య చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కామయ్య అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. బెదిరిపోయిన దయ్యం. ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య పిశాచి లాంటిది. మొగుడిని కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసేది. వాడికి సరిగా తిండి అయినా పెట్టేది కాదు. ఈ కూరలో ఉప్పు జాస్తి అయినట్టుందే అని వాడు ఏ పూట అయినా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు. ఆ గయ్యాళితో వేగినంతకాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకొక మార్గం లేదనుకున్నాడు. కానీ ఉరిపోసుకోవడానికి తాడన్నా లేదు, కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తను సంపాదించే దానిలో నుంచి ఏగాని డబ్బు మిగిల్చి దాన్ని ఒకచోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళాం దొంగను పట్టుకున్నది. ఆ డబ్బులన్నీ నీకెక్కడివి, వీటిని ఎందుకు దాస్తున్నావు, నీ స్నేహితులతో కలిసి తాగుదామనే అని అడిగింది పెళ్ళాం. అదేమీ లేదే, తాడు కొనుక్కొని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గంపగయ్యాళి తన మొగుడి మీద అమ్మశక్తిలాగా పడి రక్కి పీకి చావచిత కొట్టేసింది. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడగకుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరడం పెళ్ళాం చూసింది. చూసి వీడి ఎత్తు ఏమిటో చూడాలి అనుకుని మొగుడి వెనగ్గా తాను బయలుదేరింది. పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు, భగవంతుడా నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా అనుకున్నాడు. వాడు ఒక చోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టనారంభించాడు. ఆ పని మీదే తాను బయలుదేరినట్టు వచ్చినట్టుగా. వాడి పెళ్ళాం వాడికి కనబడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుబడిన నూతికేసి నడుస్తుండడం అకస్మాత్తుగా మొగుడి కంటపడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉంటానా కొత్తవాళ్లకు నూయి కనిపించదు. తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు ప్రస్తుత మంచివాడు కావడం చేత అక్కడ పాడు నుయ్యి ఉన్నది, జాగ్రత్త అని కేకపెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తరువాత ఏదో చేద్దామనుకుంటున్నాడు, నేనా మోసపోయేదాన్ని అనుకుంటా కట్టెలు కొట్టేవాడి పెళ్ళాం మరి 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకుని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసు పీకనారంభించింది. ఎంత దుర్మార్గురాలు అయినా అది తన పెళ్ళాం. దాన్ని ఆ ఆడుబావిలో నుంచి పైకి తీయడం తన ధర్మం అనుకుని వాడు అడవికి అడ్డం పడి పాడుబావికేసి వెళ్ళాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు. అలికిడు కూడా ఏమీ లేదు. వాడు తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమే ఈ బట్ట గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగుడ్డ బరువెక్కింది. తన పెళ్ళాం ఎంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తన తలగుడ్డను పైకి లాక్కునారంభించాడు. కానీ తీరా చూస్తే పైకి వచ్చినది కట్టెలవాడి పెళ్ళాం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్ఛపోయినంత పని చేశాడు. భూతం వాడిని చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు, నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చడమా, నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చేయాలి, నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపరించింది. ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు. దేవుడెళ్ళే నువ్వు వచ్చి నన్ను కాపాడావు. నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరలాంటి కూతురున్నది. ఆమెకు నేను పూంతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిష్కులను పిలిపిస్తాడు. వాళ్ళు భేషజాలైతే చేస్తారు కానీ అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టు. అప్పుడు రాజుగారు నీకు గొప్ప బహుమానాలు ఇస్తాడు అన్నది భూతం. దయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతాను, నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరు ఆడించు అన్నది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు.
భూతం రాజుగారి ఇంటికేసి వెళ్ళిపోయింది. కట్టెలవాడి భార్య గురించి ఎవరికీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆహ్వానించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి విరుచుకు పడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదకి చేర్చారు. ఈ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. వారిచ్చిన ఔషధాలేవి పనిచేయలేదు. రాజు వైద్యులను వెళ్ళగొట్టి మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞులను కూడా పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగవేసి రాసులు అంశాలు గుణించి పూజలు శాంతులు జరిపించారు. కానీ రాజకుమార్తెకు అందువల్ల ఏమీ మేలు జరగలేదు. ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగుపడకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దారిద్ర్యం ఎప్పుడు ఉన్నదే. కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టడం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు విని వచ్చింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను, ఆమెకు ప్రాణాపాయం కలగక ముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెలవాడిని రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయడం అసంభవం అని రాజు కల్పించినా ఆయన మనసులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అనుకున్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చెంపలను నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్న వారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనబడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు. రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తరువాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయడం స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగు దేశపు రాజు కూతుర్ని పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగురాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలుడయ్యాడు. ఇంతలో ఆయనకు వార్త తెలిసింది. తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట. ఆ రాజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట. వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరకు ఒక దూతను పంపాడు. దయచేసి మీ అల్లుడిని పంపండి. అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్టయితే నా కుమార్తెను కూడా అతనికి 2వ భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు. మామగారి అనుమతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టుగా పెదవులు కదపసాగాడు. కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఇదివరకే చేశాను. నేను ఈ పిల్లను వదిలిపోను. పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకు ఈ పిల్లతో పని లేదు, కావలిస్తే నా భార్యను కూడా తీసుకో. నేను వచ్చినది నా మొదటి భార్యని తప్పించుకోవడానికి. ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకొని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది. ఇక్కడికి కూడా నా వెంటపడి వస్తున్నది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయింది, దాని సంగతి ఏమైనది విన్నవారు లేరు. కట్టెలవాడు మాత్రం 2వ రాజకుమార్తెను కూడా పెళ్లాడి 2 భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ధైర్యం వల్ల లాభం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఊరి పోసుకొని చచ్చినా దహన సంస్కారాలు చేయడానికి ఈ బ్రాహ్మణ్ణి పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్లకు దెయ్యాలే బతికున్నవాడని బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మణుడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకటిలో మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు? భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మణుడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకొని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మణుడు విరగబడి నవ్వుతూ, దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి, నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అందుచేత బ్రాహ్మణుడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు. కానీ
పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి కనిపించింది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయనకేసి తిరగలేదు. అది ఏ మొగుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నూతిలోనో గోతులోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలామందికి దహనాలు నా చేతి మీదుగా చేయించాను. ఈ పిల్లకి కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు, నిర్భాగ్యురాలా? ఈ వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేరుస్తాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కి తిరక్క, ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు, నీ దారి నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతటా దారికి వచ్చే రకంగా లేదనుకున్నాడు బ్రాహ్మడు. అడిగిన మాత్రాన అంత గింజుకుంటావేం? ఈ వేళప్పుడు నిన్ను ఇలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుకుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళెవరో చెబితే వాళ్ళ కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుతాను, కాచుకో అంటూ ఆమె వెనక్కి తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి ముద్దలాగా ఉన్నది. ఆమె తప్పక దెయ్యమే అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కానీ ధైర్యం గలవాడని, తనకున్న ఖ్యాతిని కాపాడుకోగలందులకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, నన్ను పడతావా? ఏది పట్టు, దయ్యం పట్టాలని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు వదిలించుకొని నాలుక బయటికి చాచింది. బ్రాహ్మడికి భయం చాలా భాగం తగ్గిపోయింది. దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుకలు చాచడం నేనెరుగుదును అన్నాడు ఆయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనబడి నాలుక లోపలికి తీసుకొని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలు నేను చాలా చూశాను. నువ్వు వట్టి చేతగా దెయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు. దయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దెయ్యాన్ని నేను. ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిన మీరు వెళ్ళినట్లయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణ్ణి బతిమాలింది. ఓసినీ కడుపు కాడా అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దెయ్యం మీద సానుభూతి నటిస్తూ, బతికున్న దెయ్యాన్ని నేనింతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్న దెయ్యం. నిజంగానా? పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం రావాలి, అత్తముండ కోడరికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దెయ్యం. ఇంకేం, నీకు శ్రమ లేనే లేదన్నమాట, జరగవలసిందేదో అత్త చేతి మీదుగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిక అనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాను కూడా అన్నది దెయ్యం. బేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు? రేపు ఆ అత్తముండ నోము నోస్తుంది. బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది ముత్తైదువులకు తాంబూలాల్లో పెట్టి ఇవ్వడానికి. ఆ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడు ఆ అత్తముండ కోడలిని నానా తిట్లు తిడుతుంది. ఏ పాపం ఎరగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దయ్యం అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది. ఓసినీ కడుపు కాలా అని బ్రాహ్మడు తనలో మళ్ళీ అనుకుని పైకి దెయ్యంతో బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకుని తెల్లవారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంటావిడ ఇల్లెగిరిపోయేటట్టు కోడల మీద అరుస్తున్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చుని వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు ఉండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారు, నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పళ్ళ పుట్ట మాయమైంది, గర్భాత్రపతి అన్నీ తినేసింది, నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చి మొద్దునా అన్నది అత్త గొక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంతగా హైరాణ పడిపోతావు, నీ పళ్ళ పుట్ట అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు. అక్కడ పెట్టిన పళ్ళు అటక మీదకి వాటంతా అవి పోతాయటండి, అదే పెట్టాలి, లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలకేసి కొరకరా చూసింది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళ పుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢి చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటి పళ్ళ పుట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దయ్యమేటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు. అత్త ఆ బ్రాహ్మడు ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవడం మానేసి చిన్నగా నవ్వనారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించిన బ్రాహ్మణుడు అత్తతో, చూశావటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసిలో తప్పింది, కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో రోజు తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తర్వాత నీ పాటలు మగవాడికి కూడా వద్దినట్లు ఉంటాయి. తర్వాత నీ ఇష్టం అన్నాడు.
అత్త కోడలి కేసు తిరిగి నా పరువు నట్టేట కల్పకే నా తల్లి, నీకు చందమామ కావాలన్నా తెచ్చిస్తాను, అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకుని బ్రాహ్మణుడు తన ఇంటికి చక్కా పోయాడు. రాక్షసుడి బెడద. చిన్నడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు, కాల్చిన కోళ్లు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెండింటినీ గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుపోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావే అన్నాడు. ఆ మనిషి చిన్నడి కేసి ఒక్క క్షణం చూసి, ఏముంది, మామూలు కథే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాడినే, మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పకపకా నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోత ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబళించిన రాక్షసుణ్ణి నువ్వేం చేయగలవు? ఈ రాక్షసుడి పూర్వం ఎప్పుడో ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట. అప్పుడు ఊరు పాడుపెట్టి జనం ఎటో పోయారు. తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లిగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మస్కవెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాట. పోతయ్య మహాధైర్యం కలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజు పంపేటట్టు, వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకువచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్న వారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులందరము సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూరం గ్రామంలో జాతర చూడడానికి బయలుదేరారు. తర్వాత వాళ్ళ జాడలేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళని పట్టుకుని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంతలావు పిశాచాలను గడగడలాడించగలవాడాయా? రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులను 4 వెంటబెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్ళను కూడా పొట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరూ సభ చేసి రాక్షసుడు రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయ నిశ్చయించామన్నాడు. చిన్నాడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను, అతని మనుషులను తినేసినాక ఆ రాక్షసుని ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడిప్పుడు పాత ఏర్పాట్లు చక్కగా పాటిస్తున్నాడు అన్నాడు ఆ మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావడానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మస్కవెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి. వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తరువాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజూ పంపిస్తున్నారు. తన ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన నిర్ణయించుకొని తన కుక్కతో గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్టు అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు. గుడ్డు దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనబడింది. వాళ్ళంతా మాంసం పిక్కు తింటున్నారు. రాక్షసుడి జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారుని పిలిచి, నేను రాత్రి గృహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు. అలాంటి రాక్షసులు చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపడం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడి మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నడు వాళ్ళతో ఇంకా ఇలా అన్నాడు, చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది. ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ, అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావడం లేదు, ఎవరికంటా పడడం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడడం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి, గుహ ద్వారానికి పచ్చికట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెడదాం. రాక్షసులు ఉక్కిరి బిక్కిరై బయటికి వస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది.
గుహద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్లకు ఊపిరి ఆడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటికి వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకడానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. పోతయ్యకు, అతని అనుచరులకు ఇక తమ గ్రామస్తుల ఎదుట ఉండడానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు. చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురి పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి తన ఇల్లు, పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం 2 చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపల ఏమున్నదో చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ మూట నిండా బంగారు కాసులు. ఆఖరుకు భగవంతుడు నా మొరాలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. మంచి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టులో దాచింది. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారై జూదగృహాల వెంట తిరగసాగాడు. ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు బతకడని అంతా అనుకున్నారు. నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు. కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచితే తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు. ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం లోగడలాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరికి పోయి, భగవంతుడా, నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడు ఎలా అవుతాడు అన్న మాటలు వినిపించినాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. ఏమీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి తోచింది. వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు. రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా, ఏమయ్యా, నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తున్నదా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు, కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేస్తావా? నిక్షేపంలా ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలో లేచి కూర్చుని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చీచి, ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది అంటూ కట్లు విప్పేసుకున్నాడు. అతడి ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకుని కావలించుకున్నది. మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు, నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగాక అతడి కొడుకు ఎంతో బుద్ధిమంతుడిగా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తను ధనవంతుడన్నమాట నిజం, కానీ కోటీశ్వరుడేం కాదు. తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇక ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందుకు దూకి, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ హుంకరించాడు. బ్రహ్మరాక్షసుని చూడగానే నాగభూషణానికి నోట మాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు? తినడం లేదా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోగడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది.
నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంకేమిటి అన్నాడు నాగభూషణం. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి, భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బతకమంటాడు. మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడరాదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను. నా వంశంలో నా తర్వాత 5 తరాల వరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా వంశంలో వాడికి ఎవరికైనా 2 సార్లు మాత్రమే నేను సాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు. నాగభూషణం తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు. నేత్రలేపనం. విశ్వనాథుడనే వైద్యుడికి మంచి హస్తవాసి గలవాడని పేరున్నది. ఆయన తన వద్దకొచ్చే రోగుల నుంచి పెద్దగా ఆశించేవాడు కాదు. ఒకనాడాయన ఏదో ఔషధం తయారు చేసేందుకు అటకపై నుంచి పూర్వీకుల నాటి తాళపత్రాలను దించి చూస్తుండగా నేత్రలేపనం అనే మందు చేసే పద్ధతి ఆయన్ని బాగా ఆకట్టుకున్నది. ఆ లేపనాన్ని కంటికి రాసుకుంటే భూమిలో నిక్షిప్తమై ఉన్న ఏ వస్తువైనా కనపడుతుంది. విశ్వనాథుడు కుతూహలం కొద్దీ కావలసిన మూలికలు తెచ్చి కల్ములలో నూరి నేత్రలేపనం తయారు చేశాడు. తర్వాత ఆదివారం అమావాస్య కలిసే రోజు చూసుకుని ఆ లేపనాన్ని కళ్ళకు కాటుగా పెట్టుకుని ఊరి బయట పొలాల్లోకి వెళ్ళాడు. ఆయనకు భూమి లోపల ఉన్న అన్నీ స్పష్టంగా కనపడసాగినాయి. ఒకచోట పచ్చిక బీడులో నిలువు లోతున లంకెల బిందులు ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ లంకెల బిందులున్న స్థలం జమీందారు పెద్దరాయుడిది. శాస్త్ర ప్రకారం భూమిలో 6 అడుగులలోపు దొరికే ఏ వస్తువు అయినా భూమి యజమానికే చెందుతుంది. అందువల్ల జమీందారుకు ఈ సంగతి చెప్పాలనుకుని విశ్వనాథుడు లంకెల బిందెలున్న చోట గుర్తుగా ఒక పుల్లగుచ్చి ఇంటికేసి బయలుదేరాడు. ఆ రాత్రి భోజనం ముగించి మర్నాడు జమీందారును కలుసుకుందామనుకుంటూ విశ్వనాథుడు పడుకున్నాడు. ఒక రాత్రి వేళ మంచం పక్కగా ఏదో అలికిడి అయి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక భూతం గాల్లో కదులుతూ ఆయన కంటపడింది. విశ్వనాథుడు కొంచెం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని భూతాన్ని, ఎవరు నువ్వు, నాతో ఏం పని అని అడిగాడు. భూతం ఆయన కేసు తీవ్రంగా చూస్తూ, నేనెవరో తెలియనంత అమాయకుడివా నువ్వు? నేను భూతాన్ని, అందున పరమ కిరాతక జాతికి చెందిన భూతాన్ని అన్నది. సరే, భూతానివైన నీకు మనిషినైన నాతో ఏం పని అని ప్రశ్నించాడు విశ్వనాథుడు తొడగకుండా. ఈసారి భూతం వికటంగా నవ్వుతూ, నీతో వైద్యశాస్త్రం గురించిన చర్చకో వాదులాటుకో వచ్చాను అనుకోకు. ఇంతకుముందు నువ్వు ఊలిపెరమేలలో ఉన్న బీడులో ఒకచోట ఎండుపుల్ల గుచ్చావు, అవునా అని అడిగింది. అదేం నేరమా? ఏదో తోచక అలా చేశాను అన్నాడు విశ్వనాథుడు అమాయకంగా ముఖం పెట్టి. ఆ జవాబుకు భూతం గుడ్లురిమి, నన్నే మోసగించాలని చూస్తున్నావా? అక్కడ భూమిలో లంకె బిందులు ఉన్నవని ఎలాగో తెలుసుకున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు కనబడిన నిక్షేపం నేను నా వారసుడి కోసం పాతిపెట్టింది. అది నా మనవడు మాధవుడికి దక్కాలి. మరెవళ్ళకైనా దాన్ని తమదిగా చేసుకోవాలని చూశారో వాళ్ళను సర్వనాశనం చేస్తాను అంటూ మాయమైంది. భూతం హెచ్చరికకు విశ్వనాథుడు భయపడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక సందేహం కలిగింది. భూతం చెప్పినట్టు ఒకప్పుడు ఆ భూమి మాధవుడి తాత తండ్రులదే. అయితే వాడి హయాం వచ్చాక దుబారాతనం వల్ల ఆస్తులన్నీ అమ్మేసి బికారిగా మారాడు. ఆ బీడు జమీందారుకు స్వాధీనమైంది. దాని యజమానికి కాక మాధవుడికి ఆ నిక్షేపం అందజేయడంలో అంతగా న్యాయం లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఆ రాత్రంతా బాగా ఆలోచించి విశ్వనాథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ఉదయం ఆయన ఒక కుంచెడు తడిసిన ముడిసినగలు, శివలింగం ఒక సంచిలో వేసుకొని పలుగు పారా తీసుకొని బీడులోకి వెళ్ళాడు. అక్కడ లంకె బిందెలు ఉన్న చోటుకు దూరంగా 3 అడుగు గుంట తవ్వి అందులో శనగలు పోసి దాని మీద శివలింగాన్ని పెట్టి మన్నుతో గుంట పూడ్చి ఇంటికి వచ్చాడు. ఆ సాయంకాలానికి శివలింగంలో సగభాగం గుంటలోంచి పైకి వచ్చింది. అది చూసిన వాడొకడు ఆ వార్త ఊళ్ళో చెప్పాడు. వెంటనే జనం బీడులో ఈశ్వరుడు వెలిచాడంటూ పూజలు చేయనసాగారు. తన పథకం పారినందుకు విశ్వనాథుడు చాలా సంతోషించి 4 గ్రామ పెద్దలను తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్ళాడు. ఆయన జరిగింది విని ఎంతో ఆనందపడిపోతూ, దేవుడు వెలిసిన చోటు దేవుడిదే అవుతుంది. అక్కడ ఆలయం కట్టేందుకు బీడంతా ఈనంగా ఇస్తాను. నా తొలి చందా కూడా తీసుకోండి అని డబ్బుతో పాటు అప్పటికప్పుడే ఈనాం పత్రం కూడా రాయించి ఇచ్చాడు. విశ్వనాథుడు పెద్దల సమక్షాన లంకె బిందెలు ఉన్న చోటు నుయ్యి తవ్వడానికి మనుషుల్ని పురమాయించాడు. లంకె బిందెలు బయటపడినాయి. అందరూ దాని దైవలీలగా భావించారు. 2-3 నెలల్లో లంకెల బిందెల్లో దొరికిన ధనంతో
అక్కడ చక్కని శివాలయం నిర్మించబడింది. దూరంగా ఉన్న చింత చెట్టు పైనున్న భూతం మొదటి నుంచి జరిగిందంతా చూస్తూనే ఉన్నది. అది వైద్యుడి తెలివితేటలకు అబ్బురపడుతూ ఏమి చేయలేక ఊరుకున్నది. పగలు రాత్రి. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తిరుగు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు. నదీ తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనబడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రుప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలు ఉన్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకులా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఆ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరక్కపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తు కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనం అంతా కలిగి తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయ్యింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పెళ్లల్లో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది, పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది. ఈ మాట విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా, రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మం కేసి చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకుని ఉన్నది. అలాగే కూర్చుని ఉన్న జగదీశుడిని చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలబిరుసురా నీకు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా, ఇలా రా అంటూ కొరడా జొలిపించింది. ఆమె కళ్ళలోనూ ఖండంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వైపు నడిచాడు. వెనక్కి తిరుగు అన్నది రాత్రి. జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెల్లుమని కొట్టింది. జగదీశుడి వీపు బగ్గున మండింది. వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గిజగజలాడిపోతే అలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చరుపు జరుస్తాను, సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం, అసలే మతిమరుపు దాన్ని, వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది, పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా, దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించింది. తర్వాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో, నన్ను ఆనందింపజేయి అన్నది. జగదీశుడు ఆడాడు, పాడాడు. 2వ జాము ఆరంభంలో వాడి వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాడిని సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3వసారి చెల్లుమనేలా గట్టిగా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడు చుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలి ఈకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి, దాహం, మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలీకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించుకున్నది. రెండో జాము మొదట్లో రెండో దెబ్బ, మూడో జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఇక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలలో ఒక దాన్ని తాకాడు. వెంటనే అది మాయమైంది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ, ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యేపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటికి పరుగు తీసింది. కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు, అది వస్తున్నదనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లని పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. వీరయ్య దెయ్యం. ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తుల తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి 4 మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాము కరిచింది. ఇరుగు పొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహన క్రియలు జరిపించి వచ్చాడు. ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగోపల అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్టు ఆమె కలగని కెవ్వున అరిచి లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏమైంది మంగమ్మ, పీడ కలగాని వచ్చిందా అని అడిగారు. నా మొగుడు దయ్యం అయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన 3వ రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు కింద మూర్చిపడిపోయి ఉన్న కోమటిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు. కోమటి మొదట పిచ్చి చూపులు చూస్తూ తర్వాత తేరుకొని క్రితం రాత్రి తనకు జరిగింది చెప్పాడు. ఆ కోమటిది సమీపంలో ఉన్న మరొక గ్రామం. అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఆ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను 3వ జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబులు అరవడం వినిపించి భయం పుట్టింది. మర్రి ఆకులు గలగలమన్నాయి. మర్రి ఊడ పట్టుకుని తెల్లని పంచే లాల్చి వేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ కోమటికి దెయ్యాల భయం. దానికి తగ్గట్టుగా ఆ దెయ్యం, ఒరే కోమటి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నేనెవరో తెలుసా, వీరయ్యను అన్నది. వెంటనే కోమటికి స్పృహ తప్పింది. కోమటి మాటలలో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు కోమటి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కానీ వాళ్ళకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. గంగిగోవులాంటి తన భర్త దెయ్యం కావడమే కాక బాటసారులను బాధించి దోచుకోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోయింది. వాళ్ళు ఆమెను పలకరించడం మానేశారు. వాళ్ళు ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగురు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం తోచేసి, ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి, ఏమీ దొరక్కపోయినా నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడాయి కూర్చున్నాడు, వాడిని మర్యాదగా ఊరు వదిలి వెళ్ళమను, లేకపోతే నీ మర్యాద దక్కదు అని బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే వారు వాళ్ళు అనుకుంటున్నారు. వరుసగా మరి 3కి దెయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం ఛాయలకు పోవడం లేదు, అటు నుంచి రావడమూ లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం తమలో తాము చర్చించుకొని మంగమ్మతో, నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే గానీ మాకు దెయ్యం బెడద వదలదు, రేపు లోపల మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేటట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పడానికి గుండె రాయి చేసుకుని చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది.
ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మలో నుంచి ఆగవే ఆగు, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, నేనెవరనుకున్నావు, వీరయ్యని అన్న మాటలు వినిపించాయి. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరి వైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి జరిగిందంతా రాజయ్యకు చెప్పి, ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు, వాడిని నలుగురికి పట్టియాలి అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో రేపు ఊరిని విడిచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసింది. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు నల్ల రంగు పూసుకుంటే రాజయ్య అచ్చంగా వీరయ్యలాగానే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్లదోవతి తెల్లలాల్చి తొడుక్కుని మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక్కి వెళ్ళి నక్కింది. కొంచెం సేపటికి ఊరి వైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచ తెల్లలాల్చి ధరించి వచ్చి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు. తర్వాత వాడు గుడ్లగూబలు కూసినట్లు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ త్వరకేసి చూస్తున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, దొంగ వెధవా, నా పేరు పాడు చేస్తావా, చూడు నేనేం చేస్తాను, నేనెవరనుకున్నావు, వీరయ్యని అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీద మనిషి కింద పడ్డాడు. వాడు భయంతో వణికిపోతూ, తప్పైపోయింది, క్షమించు వీరయ్య అని బతిమలాడుకున్నాడు. నిన్నేమీ చెయ్యను, ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, నా మొగుడి పేరు పాడు చేస్తున్న దొంగ వెధవను చూద్దురుగాని రండి అని నలుగురిని వెంట పెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బెత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు. దొంగ వెధవా, అదా నువ్వు చేసే పని అంటూ ఊరి వాళ్ళు వాడి మీద పడి చితక తన్నారు. అప్పుడు చెట్టు త్వరలో నుంచి రాజయ్య తొంగి చూసి, ఏమిటి గొడవ, ఏం జరిగింది, నాకు కాస్త కొనుకు పట్టిందిలే అన్నాడు. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసిందంతా చెప్పిన మీదట వీరయ్య దెయ్యమే నకిలీ దెయ్యాన్ని పట్టి ఇచ్చినట్లు ఊళ్ళో వాళ్ళకి అర్థమైంది. పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకుని ఊళ్ళోనే ఉండమని బతిమిలాడారు. దయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే తెల్లవారే లోపలే ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత వీరయ్య దెయ్యాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు పట్టిన భూతం. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరన పెద్ద స్థలంలో చిన్న పూరిల్లు కట్టుకొని అందులో తన భార్యా బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు ఒక ఆవు, ఒక దూడ, కోళ్ళు ఉండేవి. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి సద్దన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గర చేరేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలోనే బావి కూడా ఉంది. మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడు లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవడం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అది ఈ మర్రి చెట్టును చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండడానేమో అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావరమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి వచ్చి పచ్చి మాంసము పచ్చి నెత్తురు తప్ప రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలియవచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న కోరిక దానికి కలిగిందనమాట. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆ దారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్ళు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చొని ఏడుస్తూ కనబడింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావు ఎందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నది ఆ స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమి ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు కానీ అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావలసింది కూడా అదే కనుక, బాబు నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి, చేతగాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను, ఎందుకైనా మంచిది ముందే చెబుతున్నాను అన్నది. సరేనని మల్లయ్య ఏం చేశాడంటే ఆడమనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్ళాడు.
అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేంటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మధ్యాహ్నం నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజుల్లో మల్లయ్య భార్యకు అన్ని పనులలోనూ సహాయం చేసేది. దయ్యమ్మ రావడంతో మల్లయ్యకు అతని భార్యకు కూడా బోలెడంత విశ్రాంతి దొరికింది. ఆమెను అందరూ ఆదరంతో చూసేవారు. కొంతకాలం గడిచింది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగలు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతున్నది. అందుచేత ఒకరోజు రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లపాది అన్నాలు తిని చలికి ముసుగులు తిని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాపేసుకొని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావడం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దయ్యమ్మ అన్నది. దయ్యమ్మ ఒక్క మూలిగి చాప మీద పడుకొని ఉండే చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పని అయిపోయింది. ఆమె తన భయాన్ని ఎలాగోలాగా అణుచుకొని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దయ్యమ్మ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటారా అంది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమ కానీ కల కానీ అయి ఉంటుంది అనుకున్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తాను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకొని ఉంది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లన్న నిశ్చయించుకున్నాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపడానికి మల్లయ్య ఒక ఎత్తేశాడు. ఆయన దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది, ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు, అయితే ముందుగా నిలువెత్తు ప్రహరీ గోడ కట్టాలి, కాస్త ఆ పని చూడు అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనకుండా సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణంతా పాతి తోట తయారు చేసేసింది. దెయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢీ కావడమే కాకుండా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దెయ్యమ్మని ఎలా వదిలించుకోవాలో మల్లయ్యకు పాల్పోలేదు. దెయ్యమ్మ ఎవరికి ఏ అపకారము చేయడం లేదు, నిజమే. కానీ అటువంటి మనిషి ఇంట ఉండడం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దెయ్యం ఉండని వెళ్ళగొడతావా లేక నువ్వే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతావా అని అతను అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతున్నారు. ధైర్యం గల వాళ్ళు దెయ్యమ్మను చూడటానికి లోపలికి కూడా వస్తున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నని కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ ఆ ఎలుకను తీసుకురా అని అడిగాడు. ఏం నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకుని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూర్తి చేశాడు. అంతే. ఆ తర్వాత దయ్యమ్మ మాయమైపోయింది. ఎవరూ చూడలేదు. తిట్లు, శాపనార్థాలు. ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు తడుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త పోయాడు. పిల్లలకు ఇంత గంజి కూడా పోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆ పాత బాకీ వేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు వడ్డీలు మళ్ళీ కట్టి అంతా కలిపి 100 రూపాయలకు లెక్క తేల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది. ఏమిటి గిరాకీ, ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏమో అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను, నువ్వు ఎంత దాకా అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు.
అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే. మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు. ధనం పెండడంలో తానంత సమర్థుడైనది ఆయనకు తెలుసు. వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరిగడుసులోంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడడం వినిపించింది. నిన్ను పిశాచం మెంగా, తలుపు జాగ్రత్తగా మూయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం? మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటున్నది. అదిగో నీకు ఆహారం. ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందిట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుస కన్నమాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తానడం లేదు. ఇంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ పాటి తెలియదా అన్నది. మరి కొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మెంగా అని తిట్టుకోవడం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసు తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు. పిశాచం తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు, మన దారిన మనం పోదాం పద అన్నది. వారు మరికొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలు అయింది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి. ఈ 2 ఏళ్లలోనూ ఒక్క దమ్మిడి చెల్లు వేయకపోతివి. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే. ఇంటి ధరకు బాకీకి సరిపోయింది. అందుచేత నువ్వు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలకి మండిపోయింది. నీ కడుపు గాలా, నిన్ను పిశాచం మెంగా, 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కి తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుటుక్కున మింగి తన దారిని తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలోనేమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకున్నది.